ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టరేట్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు సబ్ కలెక్టరేట్ లో సిబ్బందిని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అయితే ఈ సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ కు సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలేంటి, ఈ దిశగా డీజీపీ విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా మదనపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఉన్నటువంటి సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. లోపలికి అధికారులు వెళుతున్నారు. అసలు కలెక్టరేట్ లో ఎటువంటి ఫైల్స్ దగ్ధమయ్యాయి, ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి దారితీసిన పరిస్థితులేంటి, షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఈ అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమయంలో ఎవరున్నారు, ప్రత్యక్ష సాక్షుల కథనం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మదనపల్లిలో సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి డీజీపీ ఆధ్వర్యంలో పోలీసులు లోపల ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి. ఖచ్చితంగా దేవి, మీరు చెప్పినట్టుగానే సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఈ ఘటన మీద ఉదయం నుంచి దాదాపు 3 సార్లు సమీక్ష జరిపినటువంటి పరిస్థితి. నేరుగా డీజీపీనే ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో మదనపల్లి వెళ్లాలంటూ సూచించడంతో మొత్తం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే డీజీపీ కూడా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారో, ఇక్కడికి వచ్చినటువంటి లోపల ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిఐడి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసేటువంటి సిబ్బంది, ఇతర ఎస్పీ సహా కలెక్టర్ అందరితో పాటు కూడా లోపల ఏం జరిగిందనే దాని మీద కూడా ప్రస్తుతం అందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఏవో కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా బయటకు వచ్చినటువంటి డీజీపీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఇక్కడ జరిగినటువంటి తీరుతెన్నుల్లో అర్ధరాత్రి 11:24 నిమిషాలకు ఈ యొక్క ఘటన అనేది కూడా ప్రారంభమైనట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించినటువంటి అధికారులు అటు తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఏదైతే స్వయంగా డీజీపీనే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే మనకు ఆ విజువల్స్ అనేది కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. సో డీజీపీతో పాటు ఏపీఎస్పీడీసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు ఇతర సిఐడి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకొని మొత్తం నివేదికను ఈరోజు అర్ధరాత్రి 11:30 గంటల తర్వాత ఏమేం జరిగిందనే దాని మీద కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది కూడా డీజీపీకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ కూడా వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో వింటున్నారు. ఎందుకంటే మొదట అర్ధరాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఏదైతే గౌతమ్ తేజ ఆదివారం పూట, అది కూడా సెలవు దినం అయినటువంటి నేపథ్యంలో అతను ఇక్కడ ఆ టైంలో ఎందుకు ఉన్నాడు, దానికి ఇక్కడ అంగరక్షకుడుగా ఒకరు మాత్రమే ఉంటారు. ఆ యొక్క ఏదైతే నిమ్మనపల్లికి చెందినటువంటి విఆర్ఏ మాత్రమే ఇక్కడ విధుల్లో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా ఆయనతో పాటు ఇతను ఎందుకు ఉన్నాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దర్యాప్తు ఉదయం నుంచి కూడా జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి అందరి సెల్ ఫోన్లు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. వారి యొక్క సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా సాంకేతికంగా కూడా పూర్తి స్థాయి విశ్లేషణ అయితే డేటా అయితే పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే చాలా అనుమానాలకు ఇక్కడ తావిచ్చేటువంటి అంశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే మదనపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలుగా కూడా తంబలపల్లి నియోజకవర్గం ఉంది. దాని తర్వాత మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లితో పాటు పొంగునూరు, పీలేరు నియోజకవర్గాలు అన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఉన్నాయని చెప్పాలి. ఆయా నియోజకవర్గాల్లో కూడా
ప్రస్తుతం ఏదైతే గతంలో పెద్ద ఎత్తున మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు తంబలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా కూడా మిథున్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఇక్కడ అవినీతి చోటు చేసుకునింది, పెద్ద ఎత్తున భూ స్కామ్ జరిగింది. 22A సంబంధించి కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రికార్డులు తారుమారు చేసి మొత్తం కూడా వీరందరూ కూడా వారి వారి అనుచరులకు వారి పేరు మీద కూడా మార్చుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున చేసినటువంటి క్రమంలో సాక్షాత్తు ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబే ప్రతిపక్ష హోదాలో మదనపల్లికి కావచ్చు, తంబలపల్లి పీలేరుకు వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి స్కామ్ అనేది కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో అటువంటి క్రమంలో ఇలాంటి అత్యంత కీలకమైనటువంటి రికార్డులన్నీ ఉన్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఏకంగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటనేది ఇక్కడ మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో పైన ఉన్నటువంటి బ్లూ కలర్గా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మొత్తం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే దాని వెనకాలే ఫైర్ అగ్నిమాపక కేంద్రం అనేది ఉంది, దాని పక్కనే కరెంట్ ఆఫీస్ అనేది ఉంది. ఇటు దాని పక్కనే చూసుకుంటే ఏదైతే ఆర్డీఓగా ఉన్నటువంటి నిశాంక్ ఆఫీస్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని చుట్టుపక్కలే ఒక అడుగు దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో మంటలను సకాలంలో ఎందుకు ఆర్పలేకపోయారు, వచ్చిన వెంటనే ఎందుకు గుర్తించలేదనేది అయితే ప్రస్తుతం ప్రధానంగా వస్తున్నటువంటి మాటలు. ప్రస్తుతం అధికారులందరూ కూడా వస్తూ ఉన్నారు, డీజీపీతో పాటు ప్రతి ఒక్క ఏదైతే ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. సిఐడి అధికారులతో పాటు జిల్లా ఎస్పీ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు డాగ్ స్పాట్ కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా సేకరించారు. ఎందుకంటే మొదట ఆధారాలు సేకరించడంలో చాలా నిర్లక్ష్యంగా వహించారంటూ కూడా సీఎం వార్న్ చేసినటువంటి నేపథ్యంలో అటు తర్వాత మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి లోపల ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా పరిశీలించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆయనతో పాటు ఇతర ఉన్నత అధికారులందరూ కూడా బయట వస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ అనేది కూడా పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా దీనికి సంబంధించి ఇది సాటిట్యూడ్తో జరిగిందా లేదంటే కావాలనే చేశారనేటువంటి ఆరోపణలకు బలం చేకూరేలా కూడా ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగానే దర్యాప్తు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. ఒక్క పుంగనూరుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే 900 ఎకరాలకు పైగా కూడా ప్రభుత్వం ఏదైతే రద్దు చేసింది అవన్నీ కూడా అన్యాక్రాంతమైంది. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇతరుల పేర్ల మీద బదిలీ చేసుకున్నారు. అవన్నీ కూడా అక్రమంగా జరిగిందనేటువంటి నేపథ్యంలో రద్దు చేసినటువంటి నేపథ్యంలో అది జరిగింది. అది జరిగిన తర్వాత మదనపల్లి ప్రస్తుతం సబ్ కలెక్టర్ని మార్పు చేయడం కూడా జరిగింది. కొత్త సబ్ కలెక్టర్ అనేది కూడా ఈరోజు బాధ్యతలు అనేది కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక రోజు ముందుగా ఇంతటి భారీ అగ్ని ప్రమాదం అనేది ఎందుకు చోటు చేసుకుంది, అది కూడా రికార్డులు భూములు ఉండేటువంటి ప్రాంతంలో ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమైనా కలెక్ట్ చేశారా? పోలీసులు ఏమైనా ప్రైమరీ రిపోర్ట్ ఇస్తున్నారా? ఇప్పటికే ప్రైమరీగా కూడా దర్యాప్తు అయితే చాలా వరకు కూడా చేయడం కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు సిఐడి అధికారులతో పాటు ఇతర ఉన్నత అధికారులందరూ కూడా వచ్చినటువంటి క్రమంలో చాలా వరకు కూడా ఇప్పటికే ఆధారాలు అనేది కూడా సేకరించారు. ఎవరైతే గౌతమ్ తేజాను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత అతని సెల్ ఫోన్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా సేకరించారు. మొత్తం ఫుల్ ప్రింట్ ఏదైతే ఆధారాలకు సంబంధించినటువంటి క్లూస్ టీమ్ ప్రత్యేకంగా ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఇది అగ్ని ప్రమాదమా లేదంటే ఇంకేదైనా షార్ట్ సర్క్యూట్ అనేది మొదట వచ్చినటువంటి క్రమంలో ఆ దశగానే దర్యాప్తు అనేది కూడా పోలీస్ అధికారులు కూడా చేయడం కూడా జరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నటువంటి గౌతమ్ తేజ ఎలాంటి సమాచారాన్ని ఇచ్చాడనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుందని చెప్పాలి. అయితే ఆ సమయంలో ఏవోగా ఇక్కడ ఏదైతే విఆర్ఏగా ఉన్నటువంటి మొత్తం సెక్యూరిటీని చూసుకున్నటువంటి ఏదైతే విఆర్ఏ ఉన్నాడో ఆ విఆర్ఏ మొదట ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని గుర్తించడం కూడా జరిగింది. సో అతని ఇచ్చినటువంటి సమాచారంతో పాటు ఏదైతే గౌతమ్ తేజ అదుపులోకి తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి సమాచారం వాళ్ళ సెల్ ఫోన్ల నుంచి సేకరించినటువంటి డేటా ఆధారంగానే ప్రస్తుతం కేసు అయితే దర్యాప్తుకు ముందుకెళ్తుందనే చెప్పాలి. అయితే ఇప్పటికే అయితే కొన్ని ఆధారాలను అయితే పూర్తి స్థాయిలో సేకరించారు. ఆ సేకరించినటువంటి ఆధారాలతో పాటు నేరుగానే డీజీపీనే ప్రస్తుతం రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో దాని తర్వాత ఉన్నటువంటి ప్రాథమికంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసినటువంటి దర్యాప్తులో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉందనేది కూడా స్వయంగా డీజీపీనే కొద్దిసేపట్లోనే మనకు
తెలియపరచబోతున్నారు. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పుంగునూరు నియోజకవర్గంలోనే 900 ఎకరాలకు అసైట్ భూమితో కావచ్చు, 22A సంబంధించి కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున భూములు రికార్డులు తారుమారుకి సంబంధించి కావచ్చు, నేతిగుంట ప్రాజెక్టు కావచ్చు, ఆవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించి వేలాది ఎకరాలు రైతుల నుంచి తీసుకోవడం కూడా జరిగింది. ఆ ప్రాజెక్టు తప్పంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అక్షింతలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా రైతులకు భూపరిహారం అనేది కూడా అందివ్వలేదనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలు లబ్ధి పొందారు అనేది ఎన్నికల ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ. ఇటువంటి క్రమంలో ఒక్క పుంగునూరే కాకుండా పీలేరుతో పాటు ఏదైతే తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో కూడా మల్లయ్యకొండపల్లికి సంబంధించి 600 ఎకరాలు కూడా అన్యాక్రాంతమయ్యాయి. వాటన్నిటిని కూడా రికార్డులు తారుమారు చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా రికార్డులకు సంబంధించిన మొత్తం భూ రికార్డులన్నీ కూడా రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటుంది. అటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా ఒక్కసారిగా ఖాళీ బూడిదయ్యాయి. ఉన్నటువంటి కొన్ని రికార్డులు పరిశీలించినటువంటి అధికారులకు మాత్రం ఇది అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా తొలుత సీఎంకు సమాచారం అందించిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే కూడా కార్తిక్ మీరిస్తున్న ఇన్పుట్స్ బేస్ చేసుకుంటే గనక సబ్ కలెక్టరేట్ ను ఇంటర్లింక్ అయ్యి అక్కడ ఫైర్ ఫైటర్స్ ఉన్నారు, అలాగే ఆర్టీఓ ఆఫీస్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది. సో ఫైర్ ఫైటర్స్ 24/7 వాళ్ళు షిఫ్ట్ లో ఉంటారు. ఇంత కాలిపోతున్నా కూడా వాళ్ళకి తెలియదా? వాళ్ళనేమన్నా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుందా పోలీసులు? అంటే ఖచ్చితంగా మీరు చెప్పింది మాత్రం నిజమే. కరెక్ట్గా 11:24 ప్రాంతంలో మంటలు అనేది ప్రారంభమయ్యి తొలిత విఆర్ఏ ఉన్నతాధికారులకు ఎంఆర్ఓకి సమాచారం అందించారు. అయితే దాదాపు 12:30 గంటల సమయంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి వెనకాలే జస్ట్ ఒక అడుగు మాత్రమే ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సమాచారం అందించడానికి దాదాపు 40 నిమిషాల టైం అనేది ఎందుకు పట్టింది అనేది మాత్రం ప్రస్తుతం అందరికీ కూడా వచ్చేటువంటి ప్రశ్న. అదే ప్రశ్నను కూడా సీఎం చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు. అసలు ఘటన జరిగిన తర్వాత అధికారులు ఎందుకు అంత అలసత్వంగా పనిచేశారనే దాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆ యొక్క ప్రశ్నే డీజీపీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఘటన జరిగినటువంటి ప్రదేశానికి కేవలం 10 అడుగుల దూరంలోనే ఆర్డీఓగా ప్రస్తుతం సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి విశాంత్ యొక్క బంగ్లా కూడా అక్కడే ఉందని చెప్పాలి. దాని పక్కనే అగ్నిమాపక కేంద్రం ఉంది. దాని వెనకాలే కూడా ఏదైతే సబ్ స్టేషన్ అనేది కూడా ఉంది, కరెంటుకు సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉంది. అక్కడ అధికారికి సమాచారం అందించిన వెంటనే కూడా వెంటనే కూడా ముగ్గురు అధికారులు కూడా ఎందుకు స్పందించలేదు, సకాలంలో ఎందుకు సేకరించలేదు వివరాలను, సమాచారం ఇచ్చుంటే వెంటనే కూడా కరెంట్ ఉండాలి, ఆపిన తర్వాత పూర్తి స్థాయిలో మొత్తం మంటలన్నింటినీ కూడా ఆపాల్సినటువంటి బాధ్యత ఉండాలి. కానీ ఇటువంటిది అంత ఆలస్యంగా ఎందుకు వెళ్ళారు అనేది ప్రస్తుతం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ దిశగానే దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుందని చెప్పాలి. మరి కాసేపట్లోనే ఉదయం నుంచి చేసినటువంటి సిఐడి అధికారులు, జిల్లా అధికారులు చేసినటువంటి దర్యాప్తుతో పాటు నేరుగా ద్వారకా తిరుమలగా ప్రస్తుతం నేరుగా వచ్చి డీజీపీనే ప్రస్తుతం సీన్ను చూసినటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలను మరి కాసేపట్లోనే మీడియా ముందు ఉంచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క వివరాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడిస్తారని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులకు కూడా మనకు సమాచారం అందించినటువంటి పరిస్థితి ఇది. కార్తిక్, ఎలా చూడాలి? ఈ రోజు కొత్త కలెక్టర్ చార్జ్ చేసుకునే సమయంలో నిన్న ఈ అగ్ని ప్రమాదం జరగడం వెనుక ఒక పెద్ద లార్జర్ కాన్స్పిరసీ ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా మారిందని చెప్పాలి. సాధారణంగా సర్క్యూట్ జరిగితే ఒక ప్రాంతంలో కాదు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అవ్వాలి. అలా కాకుండా సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేవలం రికార్డులు ఉన్నటువంటి గది మాత్రమే అయింది. ప్రస్తుతం నేను మీకు ఆ గదిని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దేవి. ఇక్కడ ఏదైతే బ్లూ గేట్ అనేది మనకు కనబడుతుందో, మనకు కెమెరామెన్ జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి జూమ్ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానిపైనే మొత్తం ఏవో కార్యాలయం ఉంది. అక్కడే ఏదైతే మదనపల్లి కావచ్చు, తంబలపల్లి, పీలేరు, పొంగునూరుకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా అక్కడే ఉంటాయని చెప్తూ వస్తున్నారు. మొత్తం భూ రికార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా అక్కడే ఉన్నటువంటి క్రమంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే పక్కనే ఉన్నటువంటి బంగ్లాలో ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, దానికి వెనకాల ఉన్నటువంటి అగ్ని ప్రమాద కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంత ఘటన జరుగుతున్నటువంటి క్రమంలో వెంటనే ఎందుకు స్పందించలేదనేది మాత్రం ప్రస్తుతం ఒక అతి పెద్ద కుట్రకు కారణంగా మారిందనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా
చేస్తున్నటువంటి అన్ని పార్టీల నేతలు చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం వ్యవహారం కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. దానికి తోడు ఖాళీ బూడిదైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏదైతే రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా ప్రత్యేకంగా అసైన్ భూములకు సంబంధించినటువంటి రికార్డులు 22A సంబంధించినటువంటి భూ రికార్డులు ఏదైతే పొంగునూరుకు సంబంధించి కావచ్చు, తంబల్లపల్లి మదనపల్లికి కావచ్చు, పీలేరుకు సంబంధించినటువంటి భూ రికార్డులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నాయి అనేటువంటి మొత్తం కాలిపోయి ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని సీఎంకు చేరవేసినటువంటి క్రమంలో ఈ ఘటన ఏదో సంథింగ్ రాంగ్ వెనకాల ఏదో ఒక కాన్స్పిరసీ అనేది ఉంది అనేది మాత్రం అందరికీ కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో అనుమానాలు వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున ఉన్నతాధికారులతో పాటు అందరూ కూడా రంగంలో దిగి మొత్తం అన్నిటి ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి 11:24 తర్వాత ఏం జరిగింది అనే దాన్ని కూడా మినిట్ టు మినిట్ కూడా మొత్తం కూడా మినిట్స్ రూపంలో కూడా సీఎం చంద్రబాబుకు ఇప్పటికీ కూడా అందజేస్తున్నారు. డీజీపీ వచ్చి దాదాపు అరగంట సేపు అయింది. లోపల ఉన్నటువంటి కాలిపోయినటువంటి ప్రదేశంతో పాటు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను కూడా ఆయన మొత్తం కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరొకసారి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఏం జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవచ్చు, మదనపల్లి సబ్ డివిజన్కి సంబంధించి కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూ వ్యవహారానికి సంబంధించినటువంటి రికార్డులు కావచ్చు, వాటన్నిటినీ ఎవరు కాల్చారు, ఎందుకు కాల్చారు, కాల్చడానికి గల కారణాలు, వెనుకున్నటువంటి కారణాలు, గతంలో ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా బలం చేకూరేలా కూడా ఈ ఘటన జరిగిందనేది మాత్రం వాస్తవాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కూటమి నేతలందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. గతంలో ఇక్కడ ఏదైతే మదనపల్లి కావచ్చు, రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మదనపల్లి డివిజన్కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ భూములు వేలాది ఎకరాల్లో అన్యక్రాంతమైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రికార్డులు తారుమారు చేసి వారి అనుచరుల పేర్ల మీద రాసుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే 900 ఎకరాలను ఒక్క పుంగునూరులోనే రద్దు చేసినటువంటి పరిస్థితి. ఒక్క పుంగునూరులోనే 900 ఎకరాలు ఉంటే ఇక ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు, నేతిగుంట ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైతే తంబలపల్లిలో ఉన్నటువంటి 600 ఎకరాల్లో అన్యక్రాంతమైనటువంటి మల్లయ్యకొండకు సంబంధించినటువంటి ఆ భూముల వ్యవహారం కావచ్చు, ఇక మదనపల్లిలో ఉన్నటువంటి భూ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క మొత్తం స్కామ్ అనేది కూడా వేల కోట్లకు సంబంధించింది. ఈ వ్యవహారంలో మొత్తం పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి కుటుంబందే పెద్ద ఎత్తున పైచేయి ఉందనేది మాత్రం తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా కేవలం ఈ రోజు సబ్ కలెక్టర్ గా కొత్త కలెక్టర్ అనేది కూడా కార్తీక్, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి అనగాని ప్రశ్న అడ్రస్ చేస్తున్నారు. శిక్షింపబడతా అని చెప్పేసి చాలా సీరియస్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే ఏ స్థాయి అధికారి దీంట్లో ఉన్నా, ఏ స్థాయి నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం. థ్యాంక్ యూ. చాలా సీరియస్. అయితే పెద్దిరెడ్డి మీద కాపాడేందుకు అధికారులు చేశారా, లేదంటే తాము చేసిన తప్పులు బయటపడకుండా తమను తాము కాపాడుకునేందుకు చేశారని భావిస్తున్నారు? ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళ అనువాయులు, వాళ్ళ బంధుమిత్రులు బాగుపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, రీసర్వే అవ్వచ్చు, అలాగే 596 ప్రొవిషన్ యాక్ట్ అవ్వచ్చు. వీటిల్లో ఇవన్నీ పెట్టుకుని కేవలం వాళ్ళు ఆర్థికంగా బాగుపడే విధంగా, పేదవాళ్ళకి అన్యాయం జరిగే విధంగా ఎన్నో ప్రణాళికలు వేసుకుని చేశారు. ల్యాండ్ టైటిలింగ్ కూడా మేము రిపీల్ చేయబోతాం రేపు పొద్దున కూడా. ఎందుకు అంటే ఆలోచన ఒకటైతే ఇంప్లిమెంటేషన్ ఒకలాగా ఉంది. ఆలోచనలన్నిటి కూడా దాన్ని మార్చేసి నీతి ఆయోగ్ ఒకటి చెబితే దానికి అన్ని కూడా మార్పులు చేసి కేవలం వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి ఆర్థిక లబ్ధి పొందే విధంగా వాళ్ళు మార్చుకుని ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే ఇలాంటివి కూడా, అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పటికీ మేము దైవదూతలం, ఎప్పటికీ మేమే ఉంటాం, మేము చేసుకుంటూ పోతాంలే అని అనుకున్నారు. వాళ్ళు కర్మగాలి ప్రజలు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు చేసిన పాపాలు పడినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. అందుకని వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అరాచకాలు బయటకు వస్తాయనేసి, ఏదైతే భూ దందాలు చేశారో, భూ కబ్జాలు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అంటే తప్పక చేయలేకపోతే వాళ్ళు ఇంకా ఇదవుతారని చెప్పి జైలుకి పాలవుతారని చెప్పి భయానికి వాళ్ళని కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పకుండా జైలుకి వెళ్ళటం ఖాయం. ఏదైతే ఇలాంటి గవర్నమెంట్ ఆస్తులు దగ్ధం చేయడంతో పాటు ఇలాంటి దుశ్చర్యలు ఏదైతే
ల్యాండ్ గ్రాబింగ్ కింద వస్తాయో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఎకరాలు మొత్తం అక్రమాలు జరిగాయి అంటున్నారు. అది విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఇంకా పూర్తిగా చెప్పలేదు. పూర్తిగా ఇంకా స్టేట్ మొత్తం కూడా మేము తిరుగుతాము, అక్కడ పొలిటికల్ గ్రీవెన్స్ తీసుకుంటాం, సామాన్య మనుషుల దగ్గర గ్రీవెన్స్ తీసుకుంటాం, తర్వాత అధికారులతో మాట్లాడతాము ఎంత జరిగింది అనేది మేము ఇంకా అసలు ఈ రోజుకి అప్పు ఎంత ఉంది రాష్ట్రానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే రకరకాలైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు ఎన్ని తెచ్చారంటే ఇప్పుడు కొత్త అప్పులు బయటకు వస్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ డిరైవ్ అవడానికి టైం పడుతుంది. సో అట్లనే ఇవన్నీ కూడా మా నోటీస్కి వచ్చినాయి. ఇప్పుడు దాకా 40,000 కోట్ల రూపాయల అక్రమాలు చెప్పింది తక్కువ. వాళ్ళు 1,00,000 చేశారా 1,50,000 చేశారని ఇన్ కోర్స్ ఆన్ టైం విల్ టెల్. జరిగింది ఘటన జరిగింది, ఇలాంటి వాటిని సెక్యూర్ చేయడానికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? మార్నింగ్ ఇచ్చాము. అన్ని రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో అన్నిట్లో కూడా ఎక్కడెక్కడైతే నాట్ ఓన్లీ రెవెన్యూ ఎక్కడెక్కడైతే మనకి వాళ్ళు స్కాములు చేశారో, ఇప్పుడు మనకి ఎక్సైజ్ అవ్వచ్చు, మేజర్ స్కామ్ జరిగింది అక్కడ సివిల్ సప్లైస్ విభాగం జరిగింది, అక్కడ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అన్ని దగ్గర కూడా మనకి ఫ్లాస్ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫ్లాస్ కరెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ జాగ్రత్తగా పగడ్బందీగా అధికారులు వేసుకోవడంలో నాకు కొద్దిగా జాప్యమైంది 30 రోజులు. ఈ ప్రక్రియలో కూడా వాళ్ళు గతంలో దోచుకున్న ల్యాండ్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఏదైతే 982 ఎకరాలు పుంగనూరులో అవ్వచ్చు, మదనపల్లిలో కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా దోచుకునే విధంగా చుక్కల భూములు అవ్వచ్చు, డీకేటీ పట్టాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకునే పరిస్థితి చాలా మందికి తెలిసిందే. మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అయితే గత వారం అక్కడ శాసనసభ్యుడు కూడా షాజహాన్ గారు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కానీ అడగటం, ఏంటి కన్వర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని అడగటం. మరి నిన్న ట్రాన్స్ఫర్లో కొత్త జేసీ రావటం, వాళ్ళు ఇవాళ జాయిన్ అవటం. అంటే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగే తరుణంలో వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా కూడా కవిపుచ్చాలని చెప్పే విధంగా, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం జూలై నెలలో కూడా వీళ్ళు ల్యాండ్ కన్వర్షన్లు కానీ పెద్దిరెడ్డి పేరు మీద ఉండొచ్చు, వారి శ్రీమతి గారి పేరు మీద స్వర్ణత గారి పేరు ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అలాగే కొన్ని 982 ఎకరాల గురించి మనం చెప్పాం. వాళ్ళ అనువాయుల పేరు మీద అందరి మీద కూడా అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పాత పత్రాలను చూపించి 982 ఎకరాలు దోచుకునే పరిస్థితి. వీటి మీద మా ఎమ్మెల్యే రేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు అన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా 90% రిట్రీవ్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఎవరైతే బాధ్యులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలియంగానే చాలా సీరియస్గా తీసుకున్నారు. సిఎస్తో అలాగే డీజీపీ గారితో కాన్ఫరెన్స్ తీసుకోవటం, కలెక్టర్ గారితో మాట్లాడటం, వెంటనే డీజీపీ గారిని మన సిఐడి చీఫ్ని పంపించటం, అక్కడ ఫారెన్సిక్ వాళ్ళని కూడా రప్పించటం, అలాగే జాగిలాలను కూడా రప్పించి, ఎందుకంటే తప్పకుండా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయో ఏపీ 500లో ఫైల్స్ మాయం అవ్వచ్చు, లేకపోతే సిఐడి ఆఫీస్లో మాయం అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అవ్వచ్చు, అన్ని దగ్గర కూడా ఈ ఫైళ్లు మాయం అనేది కామన్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు 99% తప్పకుండా రిట్రీవ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నారో ఆ సమయంలో దానిపైన కూడా తప్పకుండా కనుక్కుని వాళ్ళపై చర్య తీసుకోబోతా ఉంటుంది. వాళ్ళు ఫోన్ టవర్ ద్వారా కూడా ఎవరెవరు టచ్లో ఉన్నారో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి కూడా తప్పకుండా బయటకు తీసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అందరికి కూడా తీవ్రంగా శిక్ష పడే విధంగా, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్. మదనపల్లి ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. స్థానిక వైసీపీ నేతల మీదే మాకు అనుమానంగా ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం కలెక్టరేట్లో సిబ్బంది పనిచేయడం ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక్కడ భారీ ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్థానిక వైసీపీ నేతలే కారణమని దిశగా విచారణ అయితే కొనసాగుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.